ఈరోజు ఏం వంట చేస్తున్నారు మా కోసం? ఇవాళ పల్లి వెజిటబుల్ రైస్. పల్లి వెజిటబుల్ రైస్. ఓ, పల్లీలతో వెజిటబుల్ రైసా? సూపర్. ఇంకెందుకు ఆలస్యం, పల్లీలతో వెజిటబుల్ రైస్ ఏదో ఒక అలా ట్విస్ట్ పెట్టి ఒక మంచి రుచికరమైన రెసిపీ చూపించేస్తూ ఉంటారు. ఇలా చిటికలు అయిపోతూ ఉంటాయి. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇప్పుడు ఒకసారి చూద్దాం. పల్లి వెజిటబుల్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, కొబ్బరి పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, గరం మసాలా పొడి, పల్లీల పొడి, క్యాబేజీ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్ తురుము, ఉల్లికాడలు, పీనట్ బటర్. సో వెజిటబుల్స్ కూడా చాలా ఎక్కువ కాదు, సింపుల్గా. సో క్యాప్సికమ్, క్యాబేజీ ఇంకా అంటే చాలా బాగుంటాయి ఇలాంటి ఫ్లేవర్ రైస్లో కదా. డన్ చేద్దామా? అన్నం కూడా ఉడికించి పెట్టేశారు. దేవుని గారు ఇక్కడ నేను పీనట్ బటర్ తీసుకున్నాను. పీనట్ బటరా? ఇది స్వీట్ లేకుండానా? స్వీట్ లేదు. పీనట్ బటర్ మన శాండ్విచ్ వాటికి వేసుకుంటాను. అవునవును, ఆ పీనట్ బటర్ వితౌట్ స్వీట్ అండ్ వితౌట్ సాల్ట్. కొన్ని రెసిపీస్కి మనం పీనట్ బటర్ వాడుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా థాయ్ రెసిపీస్కి ఎక్కువ వాడుతూ ఉంటారు వాళ్ళు. కొంచెం ఆయిల్ కూడా వేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే అది కరగ్గానే బాగా వస్తుంది. సో మనం పీనట్ వెజిటబుల్ రైస్ అన్నాం కాబట్టి ఫస్ట్ పీనట్ బటర్ వేసాము. సో మనకి సాల్టెడ్ దొరుకుతుంది, స్వీట్లో దొరుకుతుంది, అలాగే వితౌట్ కూడా దొరుకుతుంది అనమాట. ఇది ఇప్పుడు అన్సాల్టెడ్ అలానే స్వీట్ లేనిది అనమాట. ప్లెయిన్ బటర్ తీసుకున్నాం, పీనట్ బటర్. ఒక స్పూన్ దాంట్లో వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఏ దేశంలోనైనా తిన్నా కూడా రైస్ మనం తినగలుగుతాం. కొన్ని ఏంటంటే మనకి థాయ్ భోజనం ఒకటి ఇలాంటివన్నీ మనకు కొంచెం తినడానికి బాగానే అనిపిస్తాయి. తినగలం. బాగానే వేగుతుంది, బాగుంది. కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, సరిపోతుంటారు. వేయండి, కొంచెం ఆయిల్ దగ్గర పడిపోతుంది. ఆయిల్ వేసాక ఒక్కొక్క వెజిటబుల్ వేయించేసేయండి అందులో. అందుకే నేను అంటున్నానంటే కొంచెం ఓ పని చేద్దాం, కొబ్బరి పాలు వేయండి ఫస్ట్. కొబ్బరి పాలతో ఏమవుతుందంటే కొంచెం ఇది బటర్ మొత్తం వేసేయండి, దాంతోపాటు ఉడకనివ్వండి. వెజిటబుల్స్ అన్నీ అందులో ఫ్రై చేసేయండి. ఓకే. కొబ్బరి పాలు కొంచెం వేడెక్కిన వెంటనే వెజిటబుల్స్ కూడా ఎక్కువగా కరకర వేయించకుండా కొంచెం క్రంచీగా వదిలేసేయండి. ఓకే, టేస్ట్ బాగుంటుంది మనకి. సో మరి ఎక్కువ ఫ్రై అవ్వకుండా వేసేయండి. క్యాప్సికమ్ ముక్కలు వేసాం. నెక్స్ట్ క్యాబేజీ ముక్కలు, మళ్ళీ ఉల్లికాడలు కూడా ఇప్పుడే వేసేసేయండి. అన్నీ అయిపోయాక ఒక పని చేద్దాం, ఉప్పు బాగా వేయించేసాక ఉప్పు, గరం మసాలా వేసి అంతే. మామూలుగా మనం మిక్స్డ్ రైస్ కంటే మనం అంత మసాలాలు వేస్తాం కదండి. అవును. ఈ రైస్కి నేను ఏంటంటే పీనట్ బేస్ తీసుకున్నాను కాబట్టి ఎక్కువ మసాలాలు వేయట్లేదు. కొంచెం గరం మసాలా, సాల్ట్ వేస్తాను. ఇంకెలా నా ఓన్ రెసిపీలు ఏంటి, కొన్ని రెసిపీలు నేను క్రియేట్ చేసుకుంటాను. ఓకే, చాలా బాగుంది చూస్తుంటేనే. కొంచెం నేను గరం మసాలా వేస్తున్నాను. ఇందులో కారం ఇంకేం లేదు, గరం మసాలా. తర్వాత పన్నీర్ కూడా వేసేస్తున్నాను. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. ఇంకా అయిపోయింది అంతే, ఇంకేం లేదు దీంట్లో. మొత్తం పన్నీర్తో పాటు డ్రై అయిపోయినాయండి. మా కౌశల్య గారు వంట చెప్తే ఇంకింతే అంటూ ఉంటారు పిల్లలు. అమ్మో ఈ వంట కష్టంగా చెయ్యరు అని ఆవిడకి భయం. కాదు, చాలా ఈజీ, చాలా అయిపోయింది ఇంకేం లేదని చెప్తూ ఉంటారు. అంటే గంటలు వండేస్తే ఆ వంట అసలు ట్రై చేయరేమో అని ఆవిడకి భయం అనమాట. చాలా సింపుల్గా అయిపోద్ది. అంటే మీరు అందరూ తయారు చేసుకొని రుచి చూస్తారని ఆవిడ కంగారు. మాకు ఎప్పుడు అంటూ ఉంటాం, ఫాస్ట్గా చేయడం కొంచెం అలవాటు. చక్కగా దీన్ని ఒక రోటీలో కర్రీలాగా కూడా ఇచ్చేయచ్చు. దీనికి పీనట్ కదండి, పల్లీలన్నీ పౌడర్ చేశారు. పల్లీలు వేయించి కచ్చాపచ్చాగా పల్లి పౌడర్ వేయాలి. సో మళ్ళీ పల్లి పౌడర్, ఆ పల్లి పౌడర్ తోటే టేస్ట్ వస్తుంది. కావాలంటే సోయా సాస్ కొంచెం వేసుకోవచ్చు. నేను సోయా సాస్ యూజ్ చేయట్లేదు. కచ్చాపచ్చాగా చేసిన పల్లి పౌడర్ వేసాము. పన్నీర్ తర్వాత రైస్, పల్లీ వెజిటబుల్ రైస్ అంటే పల్లీలే ఉంటాయి, ఇంకేం ఉండవు. అది
అప్పుడు దాని టేస్ట్ బాగుంటుంది కదండి. అంతే. సో అయిపోయినట్టే కదా స్టవ్ ఆపేనా? వండడం వస్తూ ఒక సర్వింగ్ తీయడం అంతా ఒక ఎత్తండి. మీరు చాలా బాగా చేస్తారు ఈ పని. నేను ఎప్పుడూ అనుకుంటాను డిస్ప్లే చేయడం మీ అంతే తర్వాత. శ్రీవుని గారు పల్లీ రైస్ అన్నాను కాబట్టి బాగా ఫ్రై చేసిన కంచిగా ఉన్న పల్లీలన్నీ వేస్తున్నాను పైన. ఇది చూడండి, పల్లీ వెజిటబుల్ రైస్ రెడీ. నేను బౌల్తో సిద్ధంగా ఉన్నాను అనమాట. సో ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. చాలా డిఫరెంట్ ప్రాసెస్లో రెడీ చేశారు. పల్లీ వెజిటబుల్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, కొబ్బరి పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, గరం మసాలా పొడి, పల్లీల పొడి, క్యాబేజీ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్ తురుము, ఉల్లికాడలు, పీనట్ బటర్. పల్లీల వెజిటబుల్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టుకొని పీనట్ బటర్ వేసుకోవాలి. అది వేడెక్కే లోపుగా కొద్దిగా నూనె కూడా కలిపి బాగా వేడి చేయాలి. వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత దానిలో కొబ్బరి పాలు వేసుకోవాలి. దానిలో క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు వేసి కొద్దిసేపు బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత తురిమిన పన్నీర్ వేసుకొని సరిపడినంత ఉప్పు వేసి పల్లీల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని కూడా వేసి బాగా కలిసేలాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేయించిన పల్లీలతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పల్లీ వెజిటబుల్ రైస్ రెడీ.